హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లాస్యా వ్లాగ్స్. ఈరోజైతే నేనైతే లివర్ ఫ్రై చూపిస్తానండి. దానికోసం అయితే ముందు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలోనైతే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడయ్యాక దాంట్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలిక ముక్కలు కూడా దాంట్లో యాడ్ చేసుకొని, అలాగే కరివేపాకును కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నాకైతే ఈ పచ్చిమిర్చి కారం సరిపోదనుకొని ఇంకా 2 పచ్చిమిర్చి చీలికలు కూడా నేనైతే దీంట్లో యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని అయితే అవి కూడా ఒకసారి అయితే ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడైతే లివర్ ఉంటుంది కదా, ఆ లివర్ని అయితే మనం మంచిగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని దీంట్లోనైతే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచిగా కలిపి ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీని అయితే మా ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లు అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా మా ఇంట్లో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రిపేర్ చేస్తారండి. దీంట్లో ఇంకా బోటిని కూడా యాడ్ చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే దీంట్లో కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. మీరు కూడా ఒకసారి అయితే మీ ఇంట్లోనైతే ట్రై చేయండి. లివరే కాకుండా బోటిని కూడా వేసుకొని అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మన తెలంగాణలోనైతే ఎక్కువగా పెళ్ళిళ్ళైనా ఫంక్షన్లైనా ఏ చిన్న ఫంక్షన్ అయినా ఖచ్చితంగా ఇది చేస్తారండి. దీంట్లో సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు దీన్ని అయితే ఫ్రై ప్రస్తుతానికైతే నేనైతే దీంట్లోనైతే బోటి అయితే యాడ్ చేసుకోలేదండి. ఇంకో నెక్స్ట్ టైం అయితే నేనైతే బోటి లివర్ ఫ్రై కూడా చేసి అది కూడా మీతో షేర్ చేసుకుంటానండి, ఆ వీడియో కూడా. ఇప్పుడైతే దీన్ని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు మంచిగా ఫ్రై ఇది మీడియం ఫ్లేమ్లో మాత్రం ఫ్రై కావడానికి మినిమం ఒక 20 నిమిషాల పాటు టైం పడుతుందండి. చూడండి, 10 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకున్నాను. ఇంకా కొంచెం ఫ్రై కావాలండి. చూడండి, మొత్తం కింది నుంచి పైదాకా మంచిగా కలుపుకున్నాను. కలుపుకొని మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఫ్రై చేసుకున్నానండి. చూడండి, ఇప్పుడైతే ఇదైతే మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే దీంట్లోనైతే కొత్తిమీర వేసి పుదీనా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగానైతే ఈ రెసిపీని అయితే మీరైతే ఇంట్లోనైతే ట్రై చేయండి. బాయ్ బాయ్.